చూసుకున్నట్లయితే ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలైతే రాబోతూ ఉన్నాయి. 2 దశల్లో కుప్పంలో నిర్మాణం, అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్‌తో గన్నవరం టెర్మినల్ ప్రారంభ భవనం అయితే ఉండబోతుందనమాట. మీరిక్కడ చూడొచ్చు. అమరావతి స్తూపం అయితే ఉండబోతుంది. అదేవిధంగా దాంతో పాటు కూచిపూడి నృత్యానికి సంబంధించి థీము ఇక్కడ ఈ టెర్మినల్ అయితే ప్రారంభం కాబోతుందనమాట. విజయవాడలో అడిషనల్‌గా అంటే కొత్తగా నిర్మించబోతున్నారు విజయవాడలో కూడాను. ఇక కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7 మరో 7 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలో తన నివాసంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అక్కడ అధికారులతో ఈయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫిజిబిలిటీ సర్వే పూర్తయింది. 2 దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నాం. గత తెదేపా ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించాం. 635 ఎకరాలైతే సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే మిగిలిన సేకరణ పూర్తి చేసి పనులైతే ప్రారంభించాలి. ఆ ప్రాంతంలో బీపీఎస్ఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణానికి 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంది. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలోని 1123 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని భావిస్తున్నాం. తుని అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి 757 ఎకరాలను గుర్తించాం. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయి. శ్రీ సిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. వీటితో పాటు ఏవియేషన్ కార్యాలయం, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. భవిష్యత్తులో ప్రైవేట్ విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇక కుప్పంలో 2 దశల్లో నిర్మాణం అయితే జరగబోతూ ఉందన్నమాట. సో, ఈ విధంగా ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు అయితే వస్తున్నాయి. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.